ఈ రోజు ముస్లిం మతం ప్రమాదంలో ఉంది భారతదేశంలో. ఇస్లాం ఈజ్ ఇన్ డేంజర్. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే మతోన్మాదులు ఈ భయంలో పెడతారు, భయానికి లోన్ చేస్తారు. ఆ రోజు మన మతం ప్రమాదంలో, మన మతం ఉండకపోవచ్చు, మన మతం మునిగిపోదు. జిన్నా ఇదే భయానికి ముస్లింలు లోన్ చేశాడు. ఇవాళ ఆర్ఎస్ఎస్ అదే భయానికి మన హిందూ మతం ప్రమాదంలో. ఎటు చూసినా కన్వర్షన్స్ అయిపోతారు, ఎటు చూసినా వాళ్ళు ఆక్రమించేస్తారు, ఎటు వాళ్ళ కొట్టేస్తారు, చంపేస్తారు. వాళ్ళు మొత్తం రేపొద్దు నీ భార్యని పిల్లల్ని తీసుకెళ్ళిపోవచ్చు. మోడీ గారు స్వయంగా లాస్ట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మీ ప్రాపర్టీస్ ని, మీ ఇంట్లో మంగళసూత్రాలు కూడా ముస్లింలకు ఇచ్చేస్తారని దౌర్భాగ్యం, మహా దౌర్భాగ్యం. ఇదంతా కూడా ఇది మన మతం ప్రమాదంలో ఉంది. ఇస్లాం ఇస్ ఇన్ డేంజర్, హిందూయిజం ఇస్ ఇన్ డేంజర్. ఇది ఒక వ్యూహం అన్నమాట. వీళ్ళిద్దరు వ్యూహాలు ఒకటి, వీళ్ళిద్దరు మైత్రి ఒకటి, వీళ్ళిద్దరు ఆలోచనలు ఒకటి, వీళ్ళిద్దరు ఒకళ్ళ మిత్రులు కూడా. అదే బహిరంగ ఫ్రెండ్స్. 1939లో దేశాన్ని రెండో ప్రపంచ యుద్ధం వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో ఆల్రెడీ ఏదో లెజిస్లేచర్స్ ఏర్పాటు చేశారు కదా, డమ్మీవేనా అసలమేనా, ఒక్క మాట చెప్పకుండా దేశాన్ని యుద్ధంలోకి దింపామని ప్రకటన చేస్తే బ్రిటిష్ ఇండియాని కాంగ్రెస్ వాళ్ళు ఆగ్రహం 8 రాష్ట్రాలని ఒకేసారి ఒకే రోజు మొత్తం ప్రభుత్వాన్ని రాజీనామా ఇచ్చి వదిలేసుకున్నారు నిరసనగా. బ్రిటిష్ వాళ్ళు షాక్ తిన్నారు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఆదుకోవడానికి జిన్నా గారు ఈ హిందూ మహాసభ వీళ్ళిద్దరూ తయారై జిన్నా అయితే డే ఆఫ్ డెలివరెన్స్, విముక్తి దినం అని దాన్ని ప్రకటించి దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేసి క్రమంగా వీళ్ళిద్దరు మైత్రితో నోట్ దిస్ పాయింట్, వాళ్ళిద్దరు స్నేహం చేసి అధికారంలో రావడం వచ్చారు. హిందూ మహాసభ జిన్నా, దీనికి ఆర్ఎస్ఎస్ అండదండలు. అంటే ఎవరైతే దేశాన్ని చీల్చారో జిన్నాని, ఆ జిన్నాకి హిందూ మహాసభ, సావర్కర్, ఆర్ఎస్ఎస్ స్నేహితులు అని చెప్తారండి. వీళ్ళు బెంగాల్లో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు మంత్రి దాటి సింధులో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇంకా ఘోరమైన విషయం చెప్తాను. 1947లో సింధు అసెంబ్లీలో జిఎం సయీద్ మొట్టమొదటిసారిగా పాకిస్తాన్ తీర్మానాన్ని అసెంబ్లీ చేత ఆమోదించారు. ఆ తీర్మానంలో చాలా వివాదం ఉంది. ఆ తర్వాత జిఎం సయీద్ చాలా గొప్ప మనిషి. ఆ తర్వాత ఆయన మతత్వాన్ని స్వతంత్రం రాకముందే వదులుకుని తప్పిది ఆయన పశ్చాత్తపడి జీవితాంతో సింధు జాతీయవాదానికి అనుకూలంగా ఉండదు, వేరే కాదు. కానీ జిఎం సయీద్ 1943లో పాకిస్తాన్ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెడితే ఈ దుర్మార్గులైనటువంటి హిందూ మహాసభ వాళ్ళతో పొత్తులో ఉండడమే కాకుండా ఆ తీర్మానాన్ని వ్యతిరేకంగా ఉండడానికి ఇష్టపడకుండా తటస్థంగా ఉన్నారు. దేశం చీలిపోతుంటే పనిచేశారు. నువ్వే అఖండ భారతం చేస్తావు, పాకిస్తాన్ తీర్మానం సింధు అసెంబ్లీలో ఆమోదింపు చేస్తావు, ముస్లిం లీగ్ తో స్నేహం చేసి ప్రభుత్వాలు పెడతావు, హిందువులు ముస్లిం వేరే జాతులు అని చెప్తావు. ఈ దేశం అఖండ భారతం ఎలా అవుతుంది? ఈ దేశం అఖండ భారతం కావాలంటే సమైక్యత ప్రాతిపదిక కావాలి, సమానత్వ ప్రాతిపదిక. హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ యొక్క ప్రధాన కార్యదర్శి చెప్తున్నాడు. ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి సూత్రాలు ఉన్నాయి. ఎస్తు సర్వాణి భూతాన్ని ఆత్మన్యవాన్ని పశ్యతి తత్ర కోమోవకాశోహ తతో విజుగుప్సతే ఎస్తు సర్వాణి భూతాన్ని ఆత్మన్యవ భూత్ విచారత. ఎవరైతే తన ఆత్మలో ప్రపంచాన్ని చూసుకుంటాడో, ప్రపంచాన్ని తనగా చూసుకుంటాడో తను ద్వేషించడు. ద్వేషాన్ని నిత్యం నువ్వు చెప్పేటువంటి ఈ ద్వేషం లేనటువంటి ప్రాతిపదిక, సమానమైనటువంటి ప్రాతిపదిక, హిందూ ముస్లిం ఐక్యత ప్రాతిపదిక, సమానమైన హక్కుల ప్రాతిపదిక మనం అఖండ భారతాన్ని నిర్మించాలి. మేము ఎందుకు ఎదుర్కొంటామే? లాహోర్ లో సంపూర్ణ స్వతంత్ర తీర్మానాన్ని ఆమోదించామండి. రావి నది ఒడ్డున జవహర్లాల్ నెహ్రూ ప్రసంగం చేస్తుంటే, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ నేతృత్వంలో పఠాన్లు అక్కడి నుంచి వచ్చి ప్రదర్శన చేస్తుంటే ఒళ్ళు ఉప్పొంగిపోయే దృశ్యాలు అవన్నీ కూడా ఇవాళ లాహోర్ మన దగ్గర లేదే, రావి నది మన దగ్గర లేదే. సింధు అనేటువంటి మాట కాకుండా హిందూ అనే మాట కానీ ఇండియా కానీ ఎక్కడి నుంచి వచ్చింది? సింధు, హింద్, ఇండ్, ఇండస్ ఇవన్నీ ఒకటే శబ్దం. ఇండియా ఇండ్ నుంచి వచ్చింది. సింధు హింద్ అయింది, హింద్ ఇండ్ అయింది. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇండియా అయింది. కానీ ఇండస్ ఇవన్నీ ఒకటే శబ్దాలు. ఎక్కడ అసలు వేదం ఎక్కడ కంపోజ్ చేశారు? నేను హిందూగా మాట్లాడుతున్నాను. ప్రపంచ సారస్వతంలోనే అత్యంత ప్రాచీనమైనటువంటి ఋగ్వేదాన్ని ఎక్కడ కంపోజ్ చేశారు? గంగానది ఒడ్డున, గోదావరి కాదే, వాళ్ళకి తెలియదు కూడా. గంగానది ప్రస్తావన ఋగ్వేదంలో చాలా తక్కువ ఉంది. గోదావరి ప్రసక్తి, కృష్ణ ప్రసక్తి, కావేరి ప్రసక్తి లేదు. సింధు నది ఒడ్డున సింధు యొక్క 7 ఉపనదులు, సప్త సింధు అంటారు దీన్ని. అది వేదభూమి. అంటే వేదభూమిని మనం చెప్తాం, భారతదేశం కాదు. వేదాలు కంపోజ్ చేసింది సింధు నది ఒడ్డున, సప్త సింధు అనేటువంటి ప్రాంతంలో చేశారు. అంచేత ఎంత ప్రాచీనమైన అనుబంధం ఉంది మనకు ఆ నేలతో. నేను చాలా పొంగిపోతాను. ఇవాళ ఇండియా మనకు ఉంది, ఇండస్ మన దగ్గర, ఇండస్ రివర్, సింధు నది మన దగ్గర లేదు. ఎంత విషాదం అండి. అలాగే కరాచీ కాంగ్రెస్ లో మన హక్కుల తీర్మానం ఆమోదించాం. ప్రాథమిక హక్కులకు సంబంధించి ఎన్ని ఉత్తేజకరమైన ఘట్టాలు మన జీవితంలో గడిచినాయి. ఎంతమంది మహానుభావులు ఉన్నారు, ఎంతమంది జీవితాలు దాని మీద ఉన్నాయి. చివరికి భగత్ సింగ్ ని ఉరి తీసినటువంటి ప్రాంతం ఎక్కడ ఉంది? లాహోర్ లో ఉంది. ఇవాళ ఈ ప్రాంతాలు భారతదేశంలో భాగంగా ఉంటే బాధపడడం ఎలా ఉంటాం? కానీ దాన్ని చీల్చేయడం నువ్వు కదా. ఇద్దరు హిందువులు ముస్లింలు వేరే వేరే జాతులు చెప్పింది నువ్వు కదా. హిందువులు ముస్లింలు సమానం అని చెప్పినటువంటి వాడు గాంధీ, గఫార్ ఖాన్ కదా. హిందువులు ముస్లింలు సమానం నడిపించిన వాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కదా. అజాదీన్ ఫౌజ్ అనేది ఆయన ఏర్పాటు చేసినప్పుడు నేను ఇప్పుడు అబుల్ హసన్ సఫర్ అనేది పుస్తకం ఆవిష్కరించబోతున్నాము. జైహింద్ నినాదాన్ని ఒక ముస్లిం తయారు చేశాడు. ఆయనతో పాటు ముస్లింస్ కలిసి నడిచారు. ఎవరు నడిపించలేదు? అలాగే అష్ఫాక్ బిస్మిల్ కలిపి ఉరికమ్మా నెక్కారు. ఈ దేశంలో పోరాటం అంతా కలిసి చేశాము. కానీ హిందువులు శత్రువులు, బ్రిటిష్ వాళ్ళ మిత్రులు అని చెప్పింది ఎవరు?
అసలు ముస్లింలకు ఈ దేశంలో హక్కులు ఇవ్వని చెప్పింది ఎవరు? హక్కులు ఇవ్వకుండా నువ్వు 3వ తరగతి పద్ధతిలో నుంచి నేను హిట్లర్ ఆదర్శంగా తీసుకుని గ్యాస్ చాంబర్స్ లో పంపిస్తాను అది గొప్ప మోడల్ అని చెప్పి ప్రచారం చేసింది ఎవరు? ఇన్ని చేసి అఖండ భారతం ఎట్లా పెట్టుకుంటాం? ఆర్ఎస్ఎస్ కి అఖండ భారతాన్ని సాధించడానికి ఏం ప్రోగ్రామ్ ఇస్తాడు? నాకుంది ప్రోగ్రామ్. ఎందుకంటే నేను గాంధీ మనిషిని, గఫర్ ఖాన్ మనిషిని, సుభాష్ చంద్రబోస్ మనిషిని, భగత్ సింగ్ మనిషి. మాకుంది ప్రోగ్రామ్. ఎందుకంటే లాహోర్ లో ఎక్కడైతే సంపూర్ణ స్వాతంత్ర తీర్మానం ఆమోదించారో అక్కడ భారతదేశం సంపూర్ణ స్వాతంత్ర తీర్మానం ఆమోదించకుండా పాకిస్తాన్ ఏర్పడిందా? సిగ్గులేదు వాళ్ళకి, మతత్వ దేశం అది. అక్కడ ఒక చిన్న సింబల్ కూడా లేదు. కానీ పాకిస్తాన్ తీర్మానం ఆమోదించిన దగ్గర ఒక దరిద్రపు టవర్ కట్టారు. ఈ దరిద్రంగా ఉండదు టవర్, దరిద్రంగా వికారంగా నీచంగా ఉంటుంది. ఆ టవర్ పేరు పాకిస్తాన్ టవర్. ఎందుకంటే ద్విజాత్ సిద్ధాంతం ఆమోదించారు కాబట్టి. మీకు ఆశ్చర్య విషయం చెప్తాను, ఈ ద్విజాత్ సిద్ధాంతాన్ని ఆమోదించినటువంటి టవర్ ద్విజాత్ సిద్ధాంతాన్ని భారతదేశంలో ఒక ప్రధాని గారు ఒక్కడిగానే ఎవడో ఒప్పుకోలేదు. చాలా మంది ఇప్పుడు జనరేషన్ చాలా తెలివి తక్కువ మాడతారు. వాళ్ళు ఏమని చెప్తారంటే భారతదేశం మత ప్రాతిపదికపై చీలిపోయింది అంచేది ముస్లింస్ ఇక్కడ వెళ్ళిపోవాలి. మీరు తెలుసుకోవాల్సి భారతదేశం మత ప్రాతిపదిక చేయలేదు. భారతదేశానికి ప్రాతిపదిక మత ప్రాతిపదిక జనరల్ స్టాండ్, మా స్టాండ్ కాదు అది. భారత జాతీయ నాయకత్వం యొక్క స్టాండ్ అది కాదు. జాతీయ నాయకత్వం యొక్క స్టాండ్ ఏంటంటే భారతదేశంలో ద్విజా సిద్ధాంతాన్ని వ్యతిరేకించేవాళ్ళు, ఈ ఉన్మాదులు మతరాజ్యాన్ని వ్యతిరేకించే వాళ్ళు అందరూ ఉంటాం. కేవలం ఈ మత ప్రాతిపదిక మనం కేవలం ముస్లింస్ ఇక్కడ ఉన్నది వీళ్ళంటే మనం చాలా ప్రాంతాలు కోల్పోవాల్సి వచ్చింది. కాశ్మీర్ మనలో చేరేది కాదు. మనము హిందువులు ముస్లింలు మేము సమానంగా ఉంటాము, సెక్యులర్ గా ఉంటాము, ఇది మా దేశము అనేటువంటి విధానంతో ఉన్నటువంటి వాళ్ళ స్టాండ్ ఇటు ఉంది. ద్విజాత్ సిద్ధాంతం హిందూ ముస్లింలు అటు. ఆ సిద్ధాంతం మేము ఎప్పటికీ ఆమోదించమని పటేల్, నెహ్రూ, గాంధీ చాలాసార్లు చెప్పారు. అందువల్ల ఇవాళ మాట్లాడుతున్న వాళ్ళు ద్విజాత్ సిద్ధాంతం మీరు జన్నా మాటలు మాట్లాడుతున్నారు. మీరు జన్నా స్నేహితులు, మీరు జన్నాతో కలిసి మీరు మిత్రత్వం నేర్పారు. నేను అడుగుతున్నాను, ఇవాళ ఆర్ఎస్ఎస్ దేశభక్తి సంస్థ అని చాలా మంది నమ్ముతూ ఉన్నారు. వీళ్ళు 1920లో ఆర్ఎస్ఎస్ ఏర్పాటు చేసినప్పుడు చాలా మంది నిజమేనేమో దేశభక్తి సంస్థకు జాయిన్ అయ్యారు. చాలా మంది కర్రలు తిప్పేవారు. వాళ్ళ పార్కుల్లో అప్పుడు ఆయన చేయించినట్టు పనులన్నీ చేసేవారు. ఆ యూనిఫారం వేసుకునేవారు. వాళ్ళు క్విట్ ఇండియా మూవ్మెంట్ నడుస్తూ షాక్ అయ్యారు. ఎందుకంటే ఇది ఎట్లేదు అట్టు వ్యతిరేకం. క్విట్ ఇండియా మూవ్మెంట్ ఎలా అనిచారో శ్యాంప్రసాద్ ముఖర్జీ చెప్పాడు. క్విట్ ఇండియా మూవ్మెంట్ వ్యతిరేకంగా సావర్కర్ తీర్మానం చేసి ప్రకటనలు చేశాడు. బ్రిటిష్ వాళ్ళ వెనకాల ఉన్నారు. అలాగే జిన్నా క్విట్ ఇండియా మూవ్మెంట్ వ్యతిరేకించాడు. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చేటువంటి టైం దాకా కూడా ఏ రోజు కూడా బ్రిటిష్ వ్యతిరేక కార్యక్రమం చేయకుండా సడన్ గా గాంధీ గారి పట్టణంలో ఆర్ఎస్ఎస్ బ్యాన్ అవడం, గాడ్సే గారు దాంట్లో తేలడం. గాడ్సే గారి పత్రిక పేరు ఏమిటండి? గాడ్సే గారి పత్రిక హిందూ రాష్ట్ర.